హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చూడండి, మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా లేదా అనేది తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటి ద్వారా మీరు ప్రెగ్నెంటా కాదా అని తెలుసుకోవచ్చు. చూడండి, ఫస్ట్‌గా ఒక అమ్మాయి పెళ్ళైపోయిన తర్వాత ఆమెకి కొన్ని సిమ్టమ్స్ ద్వారా మీకు ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలుస్తుంది. దానిట్లో ఫస్ట్‌ది పీరియడ్ అనేది మిస్ అవుతుందండి. పీరియడ్ అనేది మిస్ అయిన తర్వాత మీరు వెంటనే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అంటే మీరు లేట్ కూడా చేయొద్దు. కొందరైతే పీరియడ్ మిస్ అయిన తర్వాత కొందరికి రెగ్యులర్‌గా పీరియడ్ ఉండకపోవడంతో వాళ్ళు ఏం చేస్తారంటే వస్తుందిలే అని చెప్పేసి కొందరు 20 డేస్‌కి అవుతారు. కొందరు మంత్లీ 2 టైమ్స్ అవుతారు. కొందరు 15 డేస్ అవుతారు. అలా వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ లేకపోవడం ద్వారా ఒక్కోసారి పీరియడ్ మిస్ అయినా, పీరియడ్ లేట్ అయినా దాని గురించి వాళ్ళు అంతగా పట్టించుకోరు. దీని ద్వారా మీరు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నట్టు. ఎప్పుడైనా సరే మీకు రెగ్యులర్‌గా పీరియడ్ ఉన్నప్పుడు మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు పీరియడ్ అనేది మీకు మిస్ అవుతుంది. మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఒక బ్లడ్ టెస్ట్ చేస్తారు. తర్వాత యూరిన్ టెస్ట్ చేస్తారు. దాంట్లోనే కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పుడైతే మనకు ఇంట్లో కూడా చేసుకునే సదుపాయం కూడా వచ్చింది. అయితే ఫస్ట్‌గా పీరియడ్ అనేది మిస్ అయితే దానికి ప్రెగ్నెన్సీ వచ్చినట్టు కన్ఫర్ము. అయితే కొందరికి రెగ్యులర్‌గా పీరియడ్స్ రాకపోతే ఇంకా దీని గురించి మీరు డాక్టర్‌ని ముందే సంప్రదించి ఉండాలి. ఎందుకంటే మీకు రెగ్యులర్‌గా పీరియడ్స్ లేకపోతే అంటే మామూలుగా ప్రెగ్నెన్సీ రావడం కూడా కొద్దిగా లేట్ అవుతుంది, కష్టమవుతుంది. వాళ్ళు చెప్పే సజెషన్స్, డైట్ ప్లాను, వాళ్ళు చెప్పే మెడిసిన్స్ వాడడం ద్వారా మీకు రెగ్యులర్‌గా పీరియడ్స్ వచ్చి మీకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి, కన్ఫర్మ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఫస్ట్‌గా మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని ఆహ్, తెలియజేసే సిమ్టమ్ పీరియడ్స్ అనేవి మిస్ అవుతాయి. ఫస్ట్ అంటే ఫస్ట్ మంత్‌లో ఎలా ఉంటుందంటే ఆహ్, వాళ్ళు ఒక ఫోలిక్ యాసిడ్ అని ఒక టాబ్లెట్ రాస్తారు. అయితే అది వేసుకోవడం ద్వారా మీకు ఐరన్, కాల్షియం అనేవి బాగా అందుతాయి. ఫస్ట్ మంత్‌లో కొందరికి చాలా విపరీతమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలా అంటే నిద్ర పట్టదు. తర్వాత వామిటింగ్స్ అనేవి చాలా ఎక్కువ అవుతాయి. తర్వాత ఎలా అంటే మనకు బ్రెస్ట్ కూడా కొద్దిగా నొప్పి పుడుతున్నట్టు ఉంటుంది. స్టమక్‌లో అయితే ఏమీ అవ్వదండి. మామూలుగానే ఉంటుంది. కానీ మన బాడీలోనే ఏదో చేంజెస్ వచ్చినట్టు మనకప్పుడే తెలుస్తుంది. ఎలా అంటే చాలా నీరసంగా ఉన్నట్టు ఉంటుంది. ఏదైనా సరే మనకు తినాలని అనిపించదు. చాలా మత్తుగా ఉంటుంది. నిద్రపోవాలనుకున్నా నిద్ర పట్టదు. అలాగా కొత్తగా మనకి అనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రెగ్నెన్సీ టైంలో వీటన్నిటిని కూడా ఫేస్ చేయాలి. దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ డౌట్స్‌ని నేను క్లారిఫై చేస్తాను.